శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్ కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. ఇక వివరాల్లోకి వస్తే, రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఎవరైతే ఇదివరకు నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన ఉద్యోగం రాకపోయి ఉంటే గనుక ఇప్పుడు మీకు సరైన అవకాశాలు అనేవి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఇదివరకు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు మీకు సఫలం అవుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మంచి సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా ఈ రాశి వారికి మంచి సమయం అనేది గోచరిస్తూ ఉంది. మీరు చేసే పని ప్రదేశంలో మీకు చక్కటి పేరు కలుగుతుంది. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అలాగే ఆకస్మిక ధనలాభం గోచరిస్తూ ఉంది. రేపటి రోజున వీరికి ఆరోగ్యం విషయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో వ్యాయామం, నడక, ధ్యానం చేసే అలవాటు మీరు ఏర్పరచుకుంటే మీరు మరింత చలాకీగా ఉంటారు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కోసం, మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఇక ఈ రాశి స్థానికులకు మీ యొక్క జీవితంలో చీకటి రోజుల నుండి మీరు బయటపడటానికి ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ రోజు నుండి కూడా డబ్బులను సేవ్ చేయడానికి ప్రయత్నం మొదలు పెట్టండి. ఇక ఈ రాశివారు మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధి విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఇక ఈ రాశివారు మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి, అలుసుగా తీసుకోకండి. ఈ రాశి వారికి ఖాళీ సమయం దొరుకుతుంది. చక్కగా మీరు ఆ సమయాన్ని ప్లాన్ చేసుకొని అవసరమైన పనులను ఆ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసుకోవడం, అదేవిధంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని రాశి ఫలితాలు తెలుస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది. స్వయం కృషితో పైకి వస్తారు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అనేక మార్గాలలో లాభపడతారు. కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా మీరు తప్పించుకోవాలి. సమయపాలన మీకు అవసరం. వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన శుభయోగం ఉంది. దైవానుగ్రహం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సుస్థిరత వస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన పనులను ప్రారంభించండి. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. కొన్ని అవాంతరాల నుండి మీరు బయటపడతారు. ఓర్పు చాలా అవసరం. తడబాటు లేకుండా మాట్లాడండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలతో లాభపడతారు. వృత్తిలో పేరు వస్తుంది. శ్రమ ఎదురైనా ఫలితం బాగుంటుంది. పట్టుదలతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మంచి కాలం ఇది. ధనలాభం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విష్ణుమూర్తిని స్మరించండి, శాంతి పెరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు. స్థిర బుద్ధితో ప్రణాళికలను తయారు చేయండి. కొన్ని పనులు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారంలో మెలకువలు అవసరం. ధనం వృద్ధి చెందుతుంది. నూతన వస్తు లాభం ఉంది. ఇష్టదేవతారాధన శ్రేష్టం. కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. చెడు ఊహించవద్దు. తోటివారి సూచనలు అవసరం. దైవభక్తి సదా కాపాడుతుంది. నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. అనేక మార్గాలలో విజయం లభిస్తుంది.
ఉద్యోగంలో ప్రశంసలు పురస్కారాలు ఉన్నాయి. ప్రశాంత జీవనం కొనసాగుతుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. తోటివారి సహకారం లభిస్తుంది. కొన్ని ఆటంకాలు తొలగుతాయి. భూగృహ వాహనాది యోగాలు ఉంటాయి. ఇష్టదేవతను స్మరించండి, కార్యాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది. శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. మంచి మనస్సుతో బంగారుమయ జీవితాన్ని పొందుతారు. వ్యాపారం అనుకూలం. బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సూర్యపూజ శుభప్రదం. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారం కలిసి వస్తుంది. ధనలాభం ఉంది. ఉద్యోగంలో బాగా కష్టపడాలి. ఒత్తిడిని తట్టుకోవాలి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. కొన్ని విషయాలలో స్పష్టత రాదు. ఒక విజయం మీకు లభించనుంది. సాహసాలు చెయ్యవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. సంతోషించే ఫలితాలు ఉంటాయి. శివ ఆరాధన ఉత్తమం. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం సహకరిస్తోంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది. లోపం లేకుండా కృషి చేయండి. సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారం మిశ్రమం. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ పరంగా బాధ్యత పెరుగుతుంది. ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. దుర్గా ధ్యానం శుభప్రదం. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు. ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి. సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు రాకూడదు. మిత్రలాభం ఉంటుంది. కొత్త ఆలోచనలు శక్తినిస్తాయి. అవాంతరాలను దాటరాదు. ఆదిత్య స్థితి ఉత్తమం. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. సంతృప్తినిచ్చే అంశం ఉంది. పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తవుతాయి. స్వయం కృషి లక్ష్యాన్ని చేరుస్తుంది. వ్యాపార బలాన్ని పెంచుకోవాలి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆపదల నుంచి బయటపడతారు. గణపతిని దర్శించండి. విఘ్నాలు తొలగుతాయి. చేసే పనులు విజయాన్ని చూస్తారు. మంచి వార్త వింటారు. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన శుభయోగం ఉంది. దైవానుగ్రహం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సుస్థిరత వస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన పనులను ప్రారంభించండి. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. కొన్ని అవాంతరాల నుండి మీరు బయటపడతారు. ఓర్పు చాలా అవసరం. తడబాటు లేకుండా మాట్లాడండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలతో లాభపడతారు. వృత్తిలో పేరు వస్తుంది. శ్రమ ఎదురైనా ఫలితం బాగుంటుంది. పట్టుదలతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మంచి కాలం ఇది. ధనలాభం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విష్ణుమూర్తిని స్మరించండి. శాంతి పెరుగుతుంది.